రామానుజుల వారు అలా కాదు. ఈ లోకంలో ఉండే అందరి దుఃఖాన్ని చూసి వీళ్ళందరి బాగు కోసం ఏదైనా చేయాలి అని వారి గురువు గారు ఎవరికీ చెప్పద్దు అన్న మంత్రాన్ని గోపురం ఎక్కి చెప్పారు. ఒరే నీకు నరకం వస్తుందిరా అని చెప్పిన ఇంతమంది మోక్షాన్ని పొందేటప్పుడు నేను ఒక్కడిని నరకాన్ని పొందితే ఏం నష్టం లేదన్నారంటే ఎంత గొప్ప విషయాలు హృదయం రామానుజుడు ఆలోచించింది. అలాంటి గొప్ప మహనీయుడు. ఇంకొక మాట చెప్తారు. అన్నమయ్య సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో ఆడి పాడినాడు కదా, అలాంటి అన్నమయ్య కూడా మాకు గురువు రామానుజుడు అన్నారు. అటువంటి గొప్ప రామానుజుడు వెంకటేశ్వర స్వామి కూడా ఆచార్యుడు. అందుకే తిరుమలలో హుండీ ఎదురుగుండా రామానుజాచార్య స్వామి మూర్తి ఉంటారు చూడండి. ఆలయంలో ఇంకా ఏ మత గురువు అందులో లోపల ఉండరు, ఒక్క రామానుజుడు ఉంటారు. అసలు వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేసేవాడు ఎంతమంది అని? ఆ డబ్బులన్నీ ఎవరికో తెలుసునా? చెప్పండి. ఏమన్నా హుండీలో డబ్బులు ఎవరికి? గట్టిగా చెప్పండి. ఏమండి వినపట్టాల? కుబేరుడా? వాళ్ళెవరో ఈవో గారికి చైర్మన్ గారికి అంటున్నారు. అసలు ఆ హుండీ డబ్బులన్నీ రామానుజులకే. నిజమైన శిష్యుడు తనకున్నటువంటి ధనమైన, తన శరీరమైన, తన ప్రాణమైన సర్వం గురువు ఆధీనంగానే ఉంచుతాడు. శరీరం వసు విజ్ఞానం వాస కర్మ గుణ అసు గురువర్ధం ధారయ్య చేస్తూ ఎవరు గురువు కోసం ధార పోస్తాడో వాణ్ణి సశిష్య అంటారు. అది నిజమైన శిష్యుడు. వెంకటేశ్వర స్వామి రామానుజుల శిష్యుడు కదా, అందుకే కుబేరుడికి నామం పెట్టాడు. నీకేం లేకపో అన్నాడు. డబ్బులని ఎవరికి ఇస్తున్నాడు? మా గురువు గారికి. అయ్యా మీకే ధనమని రామానుజుల వారు ఎదురుగుండా పెట్టారండి గుడి. రామానుజుల వారి ఎత్తుగా పెట్టుకుని వారి పాదం తన హృదయానికి తగ్గేలా పెట్టుకున్నాడు. గురువుని ఎంత బాగా చూడాలో నేర్పినటువంటి కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. అలాంటి గొప్ప దైవానికి ఎలా ఆరాధన చేయాలో చెప్పిన గొప్ప ఘన గురు దైవం రామానుజుడు. అందుకే తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మాడ వీధులలో ఎలా ఊరేగింపులు జరుగుతాయో అంతే వైభవంతో రామానుజులు కూడా తిరుమలలో మాడ వీధుల్లో ఊరేగింపులు జరుగుతాయి. చూశారు ఎవరైనా? ఇంతమందిలో ఇద్దరు చూశారంటే చూడండి కూడా. రేపు రామానుజు గారు ఉత్సవం జరుగుతుంది కదా, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడే కాదు, శ్రీరంగ క్షేత్రంలో ఇప్పటికీ వారి సశరీరం ఆలయంలో ఉంది. వెళ్ళి దర్శించండి ఒకసారి. రంగనాథుడికి చాలా ప్రీతి అనమాట వారి దివ్య మంగళ విగ్రహం అంటే. అలాంటి గొప్ప మహనీయుడు భగవద్ రామానుజుడు. రామానుజేతి చతురాణి అమృతాక్షరాణి అంటారు. రామానుజ 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలు అమృతాక్షరాలు అంటారు. రామానుజ అంటే ఎవరు చెప్పండి? మిమ్మల్ని ఎవరు? రామానుజ అంటే ఎవరు? రామ అంటే రామచంద్రుడు అండి. ఆయన్ని అనుజ అనుసరించి జా పుట్టినవాడు లక్ష్మణస్వామి. అందుకని రామానుజ అనేది లక్ష్మణస్వామి పేరు. లక్ష్మణస్వామి రాముడికి ఎంతో సేవ చేశాడు కదా. రాముడు కనిపించిందట, అయ్యో ఇట్లా సేవ చేస్తున్నాడే, వీడికి కూడా మనం చేస్తే బాగుంది అనిపించింది. మరి లక్ష్మణస్వామి చేయించుకోడు కదా. అందుకే రాబోయే అవతారంలో లక్ష్మణస్వామిని అన్నగా పుట్టించి ఆయన తమ్ముడుగా పుట్టాడు. పుట్టి పేరు కూడా మార్చుకున్నారు. పేర్లు ఏం మార్చుకున్నారు? అన్నగారికి తన పేరు ఇచ్చేసాడు, అంటే లక్ష్మణుడికి తన పేరు ఇచ్చాడు. కృష్ణావతారంలో కృష్ణుడు అన్న పేరు ఏమి చెప్పండి? బలరాముడు. అలా రామ అనే పేరు ఆయనకి ఇచ్చాడు. లక్ష్మణస్వామి పేరు కృష్ణుడు తీసుకున్నాడు. కృష్ణుడి పేరు ఏమిటి చెప్పండి? రామానుజ. కృష్ణుడికి ఏం పేరు? బలరాముని అనుసరించి జా పుట్టాడు కనుక
రామానుజ అని పిలిస్తే కృష్ణుడు కూడా పిలిచినట్టే. అందుకే రామానుజ అనే 4 అక్షరాలు అమృతాక్షరాలు అంటారు. అలాంటి గొప్ప నామం రామానుజ నామం. అటువంటి ఆ రామానుజుల వారి ఉత్సవాలు 12వ తారీఖు జరుగుతుంటే 4 రోజుల ముందే నుంచే మా స్వామి విషయాలు వాళ్ళ టీం అందరితో కలిసి ఇక్కడ ఒక సంకీర్తనని ఏర్పాటు చేసుకున్నారు. మీరు కూడా రావాలి అని చెప్పాడు. నేను చెప్పాను, ఆయన కొంచెం కాలు బెణికిందన్న, ఆయన చాలా వాచిపోయి అని చెప్పాడు. అంత రాయింది ప్రేమ ఎంతో ఎక్కువ ఆయనకి. అందుకని సరేనయ్యా రాలేదని చెప్పినా కాదు రండి అని ఆయన చెప్పాడు. ఎందుకంటే రేపు 11వ తారీఖు నుంచి మనకు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. 15వ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సాకేత క్షేత్రంలో చాలా గొప్ప ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరినీ కూడా ఆహ్వానిద్దాం, అలాగే పత్రం ఇద్దాం. రామానుజుల ఉత్సవాల్లో మన హైదరాబాద్లో ఏ ఆలయాల్లో విష్ణు ఆలయాల్లో రామానుజులు ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. 216 ఆలయాల నుంచి రామానుజ మూర్తులు వస్తున్నారు. రామానుజులు లేని గుడి లేదండి వైష్ణవాలయాల్లో. మిగతా ఎక్కడ ఏ గురువుకి అంత వైభవం ఉండదు. అంత గొప్ప వైభవాన్ని రామానుజులు ఇచ్చాడు పరమాత్మ. సింహాచలం చూడండి, 108 వైష్ణవ క్షేత్రాల్లో చాలా వరకు రామానుజులు ఉంటారు. అభిమాన క్షేత్రాల్లో ఇక్కడ మనకి ఎక్కడ చూసినా ప్రతి ఆలయంలో రామానుజులు ఉంటారు. రామానుజులు ఉంటేనే దాన్ని దివ్య దేశము అంటారు. రామానుజులు ఆళ్వార్లు అన్నమాట. అలాంటి రామానుజులు అన్ని ఆలయాల నుంచి అక్కడికి వచ్చి వారందరికీ ఆనందం జరిపి వారికి ఒక సత్కారం కూడా జరుగుతుంది. చాలా గొప్ప కార్యక్రమం. చూడొచ్చా చూడకూడదా? ఎంతమంది చూడొచ్చండి. రామానుజులు సాక్షాత్తు ఆదిశేషుడు. సర్పదోషాలు ఉన్నవాడికి పోతాయి. మీ అందరికీ తెలుసును. శ్రీకరాంబుడు ఎంతమందికి తెలుసును? ఏముంది అక్కడ చెప్పండి? ఏం జరిగింది అక్కడ? ఒక ఆయన పోయాడని అందరికీ తెలుసును, కానీ ఒక ఆయన అక్కడ పుట్టాడని అందరికీ తెలియదు. అక్కడ పుట్టింది ఎవరు? భగవద్ రామానుజుడు. శ్రీకరాంబుడు భూతపురి అంటారు. ఒక్క రోజులోనే సకల భూతాలు కలిసి దేవుడిని ప్రార్థించేట. మేము భూతాలమయ్యాం కదా, మాకు ఎలా ప్రాయశ్చిత్తం ఏమిటి, మేము ఎలా బాగుపడాలి అంటే మీరంతా దేవాలయం కట్టండి, నేను అందులో ఉంటాను, మీకు మోక్షం కలుగుతుందని చెప్పాడు దేవుడు. అసలు అవన్నీ అర్థమేట. మనమే దేవాలయం ఎందుకు కాకూడదు అని ఆ భూతాలే అన్నీ కలిసి ఆలయం స్ట్రక్చర్ అయిపోయినటువంటి రాతి స్తంభాలుగా అలా అయిపోతే ఒక రోజులో దేవాలయం అంతా అయిపోతే అక్కడ పెరుమాళ్ వెంకటేశ్వర ఆది కేశవ పెరుమాళ్ అంటారు. ఆ పెరుమాళ్ ఆలయం ఎదురుకుంటానే రామానుజు గారి ఇల్లు. అక్కడ రామానుజు గారు అవతరించారు. ఆ రామానుజు గారి మూర్తి కూడా ఆలయంలో ఉంటారు, వెళ్ళి చూడండి. అక్కడ రామానుజు సన్నిధిలో నిద్ర చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే భూత ప్రేతాలు పట్టాయి అనుకున్న వాళ్ళకి అక్కడ నిద్ర చేస్తే అవి కలుగుతాయి. నాగదోషాలు పోతాయని ప్రతీతి ఒక అద్భుతం అన్నమాట. అలాంటి గొప్ప క్షేత్రం భూతపురి. రామానుజు గారు అవతరించినటువంటి క్షేత్రం శ్రీకరాంబుడు. రామానుజు గారు కూడా 10,000 శిరస్సులతో దర్శనం ఇచ్చినట్టుగా మనకి ఐతిహ్యం ఉంది. అలాంటి గొప్ప మహానుభావుని అవతార మహోత్సవం జరుగుతుంది రేపు ఆర్ద్ర నక్షత్రం 12వ తారీఖు. వస్తారా? అవకాశం ఉన్నదంతా రండి. రామానుజుల తీర్థం తీసుకోండి, అభిషేక తీర్థం వారిని సేవించండి, ఆ ఉత్సవంలో పాల్పంచుకోండి. వచ్చిన వారికి అక్కడే భోజనాలు ఉంటాయండి, క్యారేజీ తెచ్చుకోకండి. రామానుజుల సేవితులు కానీ రామానుజుని రియల్గా ఎంతమంది చూద్దాం అనుకుంటున్నారు? రామానుజుని రియల్గా ఏమంటే ఇక్కడ ఎక్కడున్నారు అంటండి, వారే నా కోసం చిన్నజీయస్వామి వారిగా అవతరించారు. చెప్పి చూడవచ్చు. తమిళనాడులో చాలామంది మన జీయస్వామి చూసి అవరే ఇవర్ అంటారు, వారే వీరు అంటుంటారు. అంతటి గొప్ప మహిమ కలిగినటువంటి ఆచార్యులు. చక్కగా అందరం సేవిద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. చిరంజీవి విషయాలు వాళ్ళ టీంతో చేసేటటువంటి కార్యక్రమంలో
ఒక సంకీర్తన విని వెళ్ళాలి అని ఆలోచన కాలాతీతం అవుతుంది. అందువల్ల సంకీర్తనని ఆరంభిస్తే ఒక్కడి విని మేము బయలుదేరుతాం. ఓకేనా? అందరూ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.